ప్రేక్షకులకు నమస్కారం అండి. పెన్ను, పేపర్ తీసుకున్నారు కదా! జాగ్రత్తగా రాసుకోండి. సముద్రపాల, వృద్ధదారు, జీర్ణదారు అని 2 రకాలు ఉంటాయండి ఇందులో. వృద్ధదారు అని సముద్రపాలని పిలుస్తారు. జీర్ణదారు అని దాన్ని పిలుస్తారు. ఫ్లవర్స్‌లో తేడా ఉంటాయండి. పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి. నూగు కింద ఉంటుందన్నమాట. కాడ, ఆకు అడుగు పక్క, పై పక్క కూడా. అడుగు పక్కన ఎక్కువ నూగుగా ఉండి సేమ్ ముఖమల్ క్లాత్ ఎలా ఉంటుందండి అలా ఉంటున్నాడు. చాలా స్మూత్గా ఉంటుంది. చాలా అంటే చాలా స్మూత్గా. ఆకుకొచ్చే కాడ కూడా అలాగే స్మూత్గా ఉంటుందండి. లేత కాడలు అలాగే ఉంటాయి, ముదిరిపోయింది ఉండదు. దీన్ని సముద్రపాల అని కూడా అంటారు. దీన్ని వృద్ధదారు, జీర్ణదారు అంటారు. అనేక నామాలు ఉన్నాయి, అంటే ఎన్నో పేర్లు ఉన్నాయి దీనికి. ఈ ఆకుని మీరు ఆముదం రాసి వేడి చేసి కురుపు మీద వేసారనుకోండి, ఏదైతే ఆకు పై పక్క ఉందో అది వేస్తే మీకు కురుపు తగ్గిపోతుంది, అణిగిపోయి తగ్గిపోతుంది. అదే వెనక వైపు నూగుంటుంది అన్నాను కదా, అటువైపు ఆముదం రాసి వేడి చేసి పెట్టారనుకోండి, పగిలిపోతుంది. బాగా పసపట్టింది, ఇబ్బంది పెడుతుంది, పగలట్లేదు, నొప్పిగా ఉందనుకున్నప్పుడు ఈ వెనక వైపున ఈ వృద్ధదారు, అదే సముద్రపాల అంటే అందరికీ బాగా అర్థమవుతుంది. చాలా పెద్ద పాదు పాకుతుంది అనమాట. అది ఒక మొక్క పెడితే 1000 గజాలు ఇల్లు ఉన్నా సరే మొత్తం కప్పేసేటంత పెద్దది పాకుతుందండి. ఇది చాలా దీర్ఘలత అంటారు దీన్ని. పాకి ఈ ఏదైతే మీకు వెనక వైపు ఆ నూగుందో అటువైపు ఆముదం రాసి వేడి చేయండి. మూకుడి మీద, పెనం మీద వేడి చేసి దాన్ని ఇలా అంటించేస్తే అలాగ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అది పగిలిదాకా కట్టారనుకోండి, పగిలిపోతుంది. పగిలిపోయి ఎప్పుడైతే పస్సు, బ్లడ్ బయటకు వచ్చిందో నొప్పి తగ్గిపోతుంది. అప్పుడు బోర్లంగా కట్టండి. మళ్ళీ కడితే ఏమవుతుంది, అది అణిగిపోయి పుండు తగ్గిపోతుంది అనమాట. అలాగే దీనిని కొంతమంది వైద్యులు ఈ గర్భశుద్ధి కోసం కూడా వాడుతూ ఉంటారండి. ఏదైతే మన వాళ్ళకి మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్, గర్భంలో ఉన్న బ్యాక్టీరియా కానీ, గర్భంలో అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, దీని ఆకును కూడా మందు కింద వాడతారు కొంతమంది వైద్యులు. అలాగే ఇది ధాతువృద్ధికర ఔషధాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఔషధం అండి. దీని వేరుకి ఆ గుణం ఉంటుందన్నమాట. గింజలకు కూడా ఉంటుంది, కానీ చాలా పాదులకు గింజలు ఉండవు, ఎక్కడో కానీ దొరకవు, రేరుగా దొరుకుతాయి. ఆ గింజలు దొరికి వృద్ధదారు దొరికితే కనుక దాన్ని లేహ్యాల్లో వాడుకుంటే మీకు ధాతువృద్ధికర ఔషధాల్లో చాలా అంటే చాలా గొప్పగా పనిచేస్తుంది. అలాగే దీని యొక్క వేరు ఉంటుంది కదండి, ఆ వేరు తీసుకుని మీరు శతావరి దుంపలు ఉంటాయి కదా, ఆ దుంపలు తీసుకుని నలపండి. పచ్చి దుంపలు రసం వస్తుంది. పచ్చి దుంప దొరకదు అనుకుంటే చిక్కని కషాయం కాసుకోండి. బాగా చెక్క ముక్క కొట్టి నలగొట్టి నీళ్ళల్లో వేసి 1/4 లీటర్ నీళ్లు పోస్తే ఒక 20-30 గ్రాములు ఈ శతావరి పౌడర్ వేయండి. వేసి అది ఒక 100 ml 50 ml దాకా మరిగిపోయేలాగా చేసి చిక్కబడేదాకా ఈ వేరుని చిన్న చిన్న ముక్కలు కొట్టి ఆ నీళ్ళలో వేసి నానబెట్టి ఎండబెట్టండి. ఆ రసంలో వేసి, ఇది శతావరి యొక్క రసంలో దీన్ని 7 సార్లు భావం చేయాలి. అంటే ఒకసారి వేస్తే ఎండబెడితే ఒక భావన, మళ్ళీ మన్నాడు రసం తీసి వేసుకోవాలి. అలా కొత్త రసంలో 7 సార్లు రసం తీసుకుని 7 సార్లు దీన్ని సాయంత్రం ఆ రసంలో వేసేసి పొద్దున్న తీసి ఎండలో పెడితే ఇంకా బాగుంటుందండి. ఎండిపోయినా కూడా ఈ రసంలో వేయటం వల్ల పూర్తిగా ఆ రసాన్ని పీల్చుకుంటుంది అనమాట. ఈ రకంగా 7 భావనలని చేసిన తర్వాత ఈ వేరు యొక్క చూర్ణాన్ని తీసుకుని రోజు ఒక 1/2 తులం వరకు మీరు పాలలో కలుపుని తీసుకుంటే అంటే ఎంత బలం ఇస్తుందంటే చెప్పలేము మనం. మ్యాన్ పవర్ పెంచుతుంది, జనరల్గా బాడీకి విపరీతమైన శక్తిని ఇస్తుంది, ధాతువుల్ని పెంచుతుంది. ఎవరికైతే నరాల వీక్నెస్ ఉందో ఆ నరాల వీక్నెస్ నుంచి బయటపడడానికి కూడా ఈ చూర్ణం చాలా బాగా పనిచేస్తుందండి. శతావరి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఆ శతావరి రసంతో కలిపిన మనం ఇలా చేసాం కాబట్టి ఈ మూత్రావయవాల్లో ఉన్న ఇబ్బందిని కూడా తగ్గించి, మూత్రంలో ఏదైనా మంట ఉన్నా ఇంకోటి ఉన్నా వాటిని కూడా తగ్గించి మూత్రం ఫ్లో అనేది పర్ఫెక్ట్గా వెళ్ళేలాగా కూడా ఇది చేయగలదండి. దీనినే మనం ఈ వేరునే మనం తైలపక్వంగా చేసుకుంటే, రాసుకుంటే దీని ఆకు, వేరు లేకపోతే సమూలం, అది కూడా మీకు
అవయవాలు ఏవైతే నీరసంగా ఉన్నాయో ఆ అవయవాలు మళ్ళీ బలపడడానికి ఆముదంలో వేసి మీరు కనుక కాసుకుని ఆముదాన్ని మీరు ఒక సముద్రపాల తైలంగా తయారు చేసుకుని దానిని రాసుకుంటే మీకు చర్మవ్యాధుల మీద పనిచేస్తుంది. అదేవిధంగా ఏదైతే మీరు ఈ ధాతు వృద్ధికర ఔషధాలు అనుకుంటున్నాం కదా, వాటి కింద కూడా పైన రాసుకోవడం వల్ల కూడా పనిచేస్తుందండి. ఎక్కడైతే నొప్పులు అయ్యి ఉంటాయి కదా, మజిల్ పెయిన్స్, ఎముకలకు కాదు మజిల్ పెయిన్స్కి కూడా ఇది చాలా చక్కగా పనిచేస్తుందండి. ఏం చేయాలి, దీన్ని 1 కేజీ ఆముదంలో ఒక 300 నుంచి 400 గ్రాముల పేస్ట్ వేసుకుని సమూలం ఏరు, పువ్వు, కాయ, ఆకు, గింజలు దొరికితే గింజలు దొరకవండి, అది చాలా రేరు. చాలా పాదులు అలా పాకుతానే ఉంటాయి, ఫ్లవరింగ్ కానీ గింజ కానీ రాదు. ఆ ఫ్లవరింగ్ గింజ ఉన్న సముద్రపాలు దొరికితే మీరు తప్పనిసరిగా చిన్న ముక్క పట్టుకెళ్ళి పాతుకోండి, బతికేస్తుంది, చావది, బ్రహ్మాండంగా వచ్చేస్తుంది. అర్థమైంది కదండి. ఈ విధంగా సముద్ర పాలను కనుక మీరు ఈ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ మీద కానీ, చర్మ వ్యాధుల మీద కానీ, కురుపుల మీద కానీ, లేకపోతే మీ నరాల శక్తి పెంచుకోవడానికి, మ్యాన్ పవర్ పెంచుకోవడానికి ధాతు వృద్ధి ఔషధంగా పనిచేయాలి అంటే ఏం చెప్పానండి, శతావరి దుంపల యొక్క రసంలో 7 సార్లు భావన చేసి ఈ రూట్ని దీన్ని చూర్ణం చేసుకుని రోజు పడుకునేటప్పుడు కానీ ఉదయం సాయంత్రం కానీ ఒక 1/4 తులం నుంచి 1/2 తులం సూర్ణం మీ బాడీ వెయిట్ని బట్టి పాలలో కలుపుకొని తాగితే అద్భుతమైన ధాతు వృద్ధి ఔషధంగా పనిచేసి మీ మగతనాన్ని బాగా పెంచుతుందండి. చాలా మంచి ఔషధం అనమాట. ఈ గింజలను కూడా అలాగే మనం చేసుకోవచ్చు, కానీ గింజలు అన్ని పాదులకి ఉండవండి, రేరు, తొందరగా దొరకవు. లేకపోతే దాంతో కూడా ధాతు వృద్ధికర లేహ్యాలు కానీ, ఔషధాలు కానీ, డైరెక్ట్గా చూర్ణాలు కానీ మనం చేసుకోవచ్చండి. దీనిని మనం శతావరి రసంలో భావం చేసి చేసుకోమన్నాం కదండి, ఆ పౌడర్ని వెన్నపూసలో కలిపి తీసుకుంటే కనుక చాలా అంటే చాలా బలం అనమాట. నేను చెప్పినట్టుగా ఇందాక పాలలో కలిపి తీసుకోవచ్చు, వెన్నలో కలిపి కూడా తీసుకోవచ్చండి. వెన్నలో కలిపి తీసుకోవడం వల్ల చాలా మజిల్ పవర్ పెంచుతుంది, మజిల్ని పెంచుతుంది, బాడీ గ్రోత్ చాలా బాగుంటుందండి. ఇదే వేరు యొక్క చూర్ణాన్ని కానీ, సమూల చూర్ణం కానీ అజమోదాది చూర్ణం అని ఉంటుంది, అజమోద వాములో కలుపుకుని కూడా తీసుకుంటే పార్శ్వం తలపోటు, ఈ తలలో ఉన్న క్రిముల్ని ఈ అన్నిటిని కూడా చంపడం చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఆ వెన్నతోటి ఏదైతే మీరు తీసుకున్నారో అది మీ మేధాశక్తిని పెంచడానికి కూడా చాలా బాగా పనిచేస్తుందండి. తెలివితేటలు, మతిమరుపు తగ్గడానికి, తెలివితేటలు పెరగడానికి కూడా పిల్లలకు కూడా ఇవ్వచ్చు అనమాట. అది చిన్న మోతాదులు ఇవ్వాలి పిల్లలకైతే, అంటే 600 mg 1200 mg వాళ్ళ వయసుని బట్టి, లేకపోతే ఒక 1/4 తులం నుంచి 1/2 తులం దాకా తీసుకొచ్చండి పెద్దవాళ్ళు అయితే. ఈ చిన్నవాళ్ళు అయితే మట్టుకి వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి జస్ట్ 600 mg నుంచి 1200 mg వరకు ఆ వయసుని బట్టి పెంచుకుంటా వెన్నలో కలిపి తినిపిస్తే, చాలామంది పిల్లలు వెన్నపూస ఇష్టపడతారు. ఆ వెన్నలో కలిపి తినిపిస్తే కారంగా చేదుగా ఉంటుంది, కొంచెం అలవాటు పడిపోతారు. నువ్వు బాగా బలంగా ఉండాలి, తెలివితేటలు పెరగాలి అంటే, తినాలంటే 4 రోజులు అలాగే రిపీటెడ్గా చెప్పండి, తినేస్తాం. అంచేత ఈ జీర్ణదారు, వృద్ధదారు రెండాటికి కూడా ఆల్మోస్ట్ అయ్యే ఉపయోగాలండి. ఇది ముసలితనాన్ని కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా మీకు, ఏదైతే 7 సార్లు శతావరి దాంట్లో భావన చేసిన వేరు చూర్ణం ఉందో అది వయస్సును నిలుపుతుంది. అంటే ధాతువులు పెంచుతుందంటే ఆటోమేటిక్గా వయస్సును నిలిపినట్టే లెక్క. ఈ ధాతు వృద్ధికర ఔషధాలు నేను ఏది చెప్పినా కూడా ప్రేక్షకులు అందరూ జాగ్రత్తగా వినండి, వయస్సుని ఆపుతాయి అన్నీ కూడా. ధాతు వృద్ధికర ఔషధాలు అంటే వయస్సుని ఆపేయి. వాటినే మనం ఇవాళ మోడర్న్ దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అని పిలుస్తున్నాం. అయితే ధాతు వృద్ధికర ఔషధాలు అనేవి ఆయుర్వేదంలో ఉందో అవన్నీ కూడా మీకు చక్కగా మీ యొక్క బాడీలో ఉన్న ధాతువుల్ని పెంచి ముసలితనం అనేది రాకుండా కాపాడి మీ శరీరం బలంగా గట్టిగా ఉండేలాగా చేస్తాయి అన్నమాట. దానికి దీని వేరు కానీ గింజలు కానీ వాడుకోవచ్చు. వేరైతే చెప్పాను కదండి, శతావరి రసంలో 7 సార్లు భావం చేసి చూర్ణం చేసి వాడుకోవాలి. డోసేజ్ పెద్దలకైతే 1/4 తులం 1/2 తులం అలా వేసుకోవచ్చు. పిల్లలకైతే ఒక అణ ఎత్తు అంటే 600 mg నుంచి
ఒక 2 నాణాలు 1200 mg వరకు వయసుని బట్టి వాడుకోండి. ఓకేనండి. నమస్కారం.